పెద్ద ప్రభుత్వ ఉద్యోగులకి సచివాలయ ఉద్యోగులు అంటే ఒక కడుపు మంట. ఏంటంటే వీళ్ళు చాలా ప్రశాంతంగా వచ్చేసారు. మేమైతే వందల కొద్ది కోచింగులు, బోచింగులు, జోచింగులు ఎన్నెన్నో చేసేసి ఆ పైన సాధించిన తర్వాత ఉద్యోగం మళ్ళీ అక్కడ నానా తిప్పలు పడే ఆ ముందు ట్రైనింగ్ పీరియడు లేకపోతే కనుక అప్రెంటిస్ అని చెప్పేసి ఆ తర్వాత పర్మనెంట్ చేయడానికి ఏళ్ల తరబడి సమయం బట్టి ఆ తర్వాత ఎప్పుడో అనుభవించాము. అదే ఇప్పుడు వీళ్ళు చాలా ప్రశాంతంగా వచ్చేసారు, జాయిన్ అయిపోయారు, ఆ వెంటనే పర్మనెంట్ అయిపోయారు. కాబట్టి మా కష్టాలు వీళ్ళు అనుభవించలేదు కాబట్టి వీళ్ళు కష్టాలు పడాల్సిందే. అత్తగారు గనక నా అత్తగారు నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి నా కోడలు కూడా సచ్చినట్టు కష్టాలు పడాల్సిందే. కష్టాలు పడకపోతే ఇంకెందుకు అప్పుడు నా విలువ ఎట్టా తెలుస్తుందని ఫీల్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు అసలు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులను పట్టించుకోవట్లేదు. సచివాలయ ఉద్యోగులు 1,50,000 మంది. మరి ఎన్‌జీఓలు ఎందుకు పట్టించుకోరు? వాళ్ళలో ఎందుకు కలుపుకోరు? అంతే. అదేది ఎవడి గోల వాడిదే అన్నట్టుగానే ఉంది. సచివాలయ ఉద్యోగులకి అతిపెద్ద సమస్య వాళ్ళని నానా నరకం పెడుతున్నారు, నానా హింస పెడుతున్నారు. చివరికి వాలంటీర్ల పనులు వాళ్ళతో చేపిస్తున్నారు ఒక ఆస్పెక్ట్. రెండోది ఆర్బీకేల పనులు వాళ్ళతోనే చేపిస్తున్నారు, అదొక వైపు నడుస్తుంది. చివరికి దానివల్ల వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు, ఆ విత్తనాలకి ఎరువులకు కూడా అన్నటువంటిది ప్రత్యక్షంగా కనబడింది. ఇంకొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, మాకు సర్వేల పెంటొద్దురా నాయన అని చెప్తున్నారు. కానీ వాళ్ళని ఎత్తిన సర్వేలు రుద్దుతానే ఉన్నారు. సర్వే ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే తప్పని చెప్పేసి మీరు ఇంతకుముందు రచ్చరచ్చ చేశారు కదా. ఇప్పుడు అదే ఆడపిల్లల్ని పొద్దున్నే 5ంటికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వమంటే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లాంటి భయం ఉండదు వాళ్ళకి. సర్వేలు చేయమంటున్నారు. ఏం సర్వేలు ఇప్పుడు? లిక్కర్ అయితే ఇందులో ఒక మంచి పని చేశారు. లిక్కర్ షాపుల సర్వేలో ఆ మహిళా ఉద్యోగుల్ని పక్కన పెట్టారు. వెరీ గుడ్. ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. ఆ ఉన్నతాధికారి ఎవరో ఆ నిర్ణయం తీసుకున్న ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అట్ ద సేమ్ టైం లిక్కర్ షాపుల మీద సర్వే ఏంటండి చేసేది సచివాలయ సిబ్బంది? ఏముంటుంది? లిక్కర్ షాప్ ఎక్కడుందో ప్రభుత్వానికి లెక్క తెలియదా? అందులో వాళ్ళు చేసే సర్వే ఏముంటుంది? ఏం కావాలి లిక్కర్ మీద సర్వే చేయాలంటే? బెల్ట్ షాపుల ఫోటోలు పెట్టమనాలా? దాన్ని మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటారా లేకపోతే ఏ మ్యాప్లో పెట్టుకుంటారా? వాటిని లెక్క తీయండి. అసలు ఎన్ని బెల్ట్ షాపులోనే ప్రభుత్వానికి లెక్క తెలుస్తుంది. ఎంత డబ్బులు కోల్పోతున్నదో తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు అసలు ఈ లెక్కర్ డబ్బులు అదేదో వాడికి ఎవరికో పోయడం ఎందుకు? బెల్ట్ షాపులకు కూడా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చేసి 5 లక్షలు 10 లక్షలకు అమ్ముకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆడెవడో షాపుడు కొనుక్కోవడం ఎందుకు? బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, ఇవి కదా ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అంటే రేపు పొద్దున ఈ సచివాలయ ఉద్యోగులు సర్వే చేయాలి. మహిళలు మా దగ్గర మద్యం షాప్ ఉంటే మంచిదమ్మా, సంతోషంగా ఉందమ్మా అని చెప్తారా? అట్లా కాదు తీసేయండి అని చెప్తే వీళ్ళు తీసేస్తారా ప్రభుత్వం? ఏదో గుడ్డెదు చేలో పడ్డట్టు ఓ సర్వేలు చేయించేస్తున్నారు. ఓసారి ఎందుకు దాని ప్రయోజనం ఏంటనేది క్రాస్ చెక్ చేసుకోవాలి.